రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. మన భారత్ ప్రభుత్వం అలాగే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ నోట్లని రద్దు చేయబోతున్నాయా? ఎస్, రీసెంట్ గా కొన్ని రోజుల నుంచి దీని గురించి చాలా మంది ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఏంటి, నిజంగానే నోట్లను రద్దు చేస్తున్నారా? రీసెంట్ గా 200 నోట్లను అలాగే 500 నోట్లను రద్దు చేస్తున్నట్టు న్యూస్ లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అసలు అందులో ఎంతవరకు వాస్తవం ఉందని చెప్పి చాలా మంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆర్బీఐ దీన్ని అయితే ఖండించింది. నిజానికి నోట్లు రద్దు చేయట్లా. ఇప్పుడు మన దగ్గరున్న ఏ అయితే చలామణి అవుతున్నాయో 200 నోట్లు కావచ్చు, 500 కావచ్చు, అలాగే 100, 50, 20, 10 ఈ నోట్లన్నింటిని కూడా వెనక్కి తీసుకుని మనకి మళ్ళీ ప్లాస్టిక్ పాలిమర్ ఆయా రూపంలో నోట్లను ఇవ్వబోతుంది. ఎస్, సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న నోట్లు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కాటన్ తో తయారు చేయబడింది. సో ఈ నోట్లు ఏంటంటే ఈజీగా తడిస్తే పాడైపోవటం కానీ, నలిగిపోతే పాడైపోవటం కానీ, అలాగే ఎక్కువగా నకిలీ నోట్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. సో రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా 200 నోట్ ను కలర్ జిరాక్స్ తీసి చాలా మంది కూడా యూజ్ చేశారు. ఆ ముఠాను కూడా పట్టుకుంది. సో అలా అంటే దగ్గరగా 24 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు బయట భారతదేశంలో చలామణి అవుతుంటే అందులో 3 లక్షల కోట్లు నకిలీ నోట్లు ఉన్నాయి. సో దీంతో ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకుందంట. అటు ఈ కరప్షన్ కారణంగాను, ఇటు అంటే ప్రతిసారి నలిగిపోయిన నోట్లు, పాడైపోయిన నోట్లు ఇవాళ బ్యాంక్ నుంచి రావటం, మళ్ళీ వాటిని ముద్రించాలంటే సుమారు 5,000 నుంచి 7,000 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది. సో ఖర్చు తగ్గించాలి, ఇప్పుడు ముద్రించే నోట్లు ఎక్కువ కాలం రావాలి అని చెప్పే ప్రయత్నమే ఇప్పుడు ఆర్బీఐ ఈ ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఈ ప్లాస్టిక్ నోట్లు అయితే మాత్రం ఇతర కంట్రీస్ లో ఆల్రెడీ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా 1988 లో ప్లాస్టిక్ నోట్స్ ని అమల్లోకి తీసుకొచ్చింది, సక్సెస్ఫుల్ గానే ఉంది. దాని తర్వాత కెనడా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే, వియట్నాం ఈ కంట్రీస్ లో అయితే ప్రస్తుతం ఈ ప్లాస్టిక్ నోట్స్ అయితే ఉన్నాయి. సో అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే 500 నోట్లను రద్దు చేస్తున్నారు అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. సో దాని గురించి కూడా నేను క్లియర్ గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. ముఖ్యంగా 2016 నవంబర్ 8 అందరికి బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆర్బీఐ 500 నోట్లను 1000 నోట్లను రద్దు చేసింది. దాని తర్వాత 2000 నోట్లను మార్కెట్ లోకి తీసుకొచ్చి చాలా మంది చేసే విధంగా ప్రయత్నం చేసింది. దాని తర్వాత మళ్ళీ 2023 మే 19వ తారీఖు ఆ 2000 నోట్లను కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. దీనికి కారణం ఏంటంటే కరప్షన్, అవినీతి. సో నకిలీగా నోట్లు ఎక్కువగా ముద్రించబడతా ఉన్నాయి, వాటిని తగ్గించాలి. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఏదైతే ఇచ్చిందో ఆ నోట్లను మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ వేరే రకంగా ముద్రించి ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక ప్లాస్టిక్ నోట్స్ అయితే ఇప్పటి వరకు 10-20 రూపాయల్లో ముద్రించడం జరిగింది. జైపూర్, భువనేశ్వర్, కొచ్చి, మైసూర్, సిమ్లా ఇటువంటి ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా వారు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఒక ఎగ్జాంపుల్ గా ఎట్లా ఉండబోతుంది అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బాగానే ఉంది, సక్సెస్ అయిందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో తర్వాత 50 రావచ్చు, 100 రావచ్చు, 200 రావచ్చు, 500 నోట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాగే ఏటీఎం లో కూడా ఇవి తీసుకోవడానికి చాలా ఈజీ. ఈ మధ్య కాలంలో ఏటీఎం లో కూడా నకిలీ నోట్లు వచ్చేస్తున్నాయి, అవి కూడా వచ్చేస్తున్నాయి తెలియట్లా. సో ఈ నోట్లు నకిలీగా రాకుండా ఏటీఎం కొత్త టెక్నాలజీని కూడా యూజ్ చేసి ఇచ్చేందుకు ఆర్బీఐ సాహసం చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పేందుకు ప్రయత్నిస్తా. సో కాగితపు నోట్లు ముద్రణ ఖర్చులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పుపై ఆర్బీఐ దృష్టి సారించింది. ఆర్బీఐ 2025 ఆర్థిక సంవత్సరపు వార్షిక నివేదిక ప్రకారం నోట్ల ముద్రణ ఖర్చు గత ఏడాది 5,100 కోట్ల నుంచి 6,372 కోట్లు పెరిగింది. సో నగదు వినియోగం పెరగడం వల్ల ఈ ఖర్చులు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. అదేవిధంగా 2025 ఆర్థిక సంవత్సరంలో 23.8 బిలియన్ 23.8 బిలియన్ చెడిపోయిన నోట్లను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 12.3% అధికం. సో ఇందులో ఎక్కువగా 500 నోట్లు, ఆ తర్వాత 100 నోట్లు ఉండటం. సో ఇక డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నప్పటికీ దేశంలో నగదు వినియోగం కూడా అలానే ఉంది. సో డిజిటల్ తో కొంచెం ఈక్వల్ గానే ఉంది.
సో మే 15 నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ విలువ సుమారు 42.86 ట్రిలియన్లకు చేరిందని నివేదిక చెప్తుంది. గత ఏడాదితో పోలిస్తే 11.5% ఎక్కువగా FY27 తొలి 1.5 నెలల్లోనే చలామణిలో ఉన్న కరెన్సీ 1.15 ట్రిలియన్లు పెరిగినట్లు సమాచారం. అలాగే మరోవైపు కాయిన్ల వినియోగాన్ని పెంచేందుకు RBI చేసిన ప్రయత్నాలు మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. సో 2025 ఆర్థిక సంవత్సరంలో కాయిన్ల సరఫరా 1.5 బిలియన్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందులో అత్యధికంగా 5 కాయిన్లు ఉండగా ఆ తర్వాత 20 కాయిన్లు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. మొత్తంగా భారత్ లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశిస్తే నగదు నిర్వహణలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ముద్రణ ఖర్చులు తగ్గడమే కాకుండా నోట్ల మన్నిక కూడా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి RBI ఈ నిర్ణయాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తుందనేది వేచి చూడాలి. అలాగే ఇంకొక కారణం ఏంటంటే ఈ ప్లాస్టిక్ నోట్స్ ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత నకిలీ నోట్స్ ని తయారు చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడంటే ఈ కాటన్ కాగితాలతో చేస్తున్నారు కాబట్టి ఈజీగా నకిలీ నోట్లని తయారు చేసేస్తున్నారు, ముద్రించేస్తున్నారు. అదే ఈ ప్లాస్టిక్ ఈ పాలిమర్ నోట్స్ ని తయారు చేయడం కొంచెం కష్టం, ఖర్చుతో కూడుకున్న పని. సో ఒకవేళ వారు ముద్రించినా వాళ్ళు ఈజీగా దొరికేస్తారు. ఎందుకంటే ఆ నోట్ ని ముద్రించడం కష్టం, ఎక్కువగా చలామణి అవుతుంది. చలామణి అయిన నోటి, ఆ నకిలీ నోటి ఎవరు తయారు చేశారు, ఎక్కడ పుట్టింది అనేది క్లియర్ గా తెలిసేసుకుంటారు. కాబట్టి పట్టుకోవడం ఈజీ. కాబట్టి ఒక పక్క కరప్షన్ ని కంట్రోల్ చేయొచ్చు, ఈ నకిలీ నోట్లని ముద్రించడం కూడా కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఈ నోట్లు ఏవైతే పాడైపోతున్నాయో వాటిని కూడా మళ్ళీ తిరిగి ముద్రించడానికి ఖర్చు కూడా తగ్గుతుంది అని ఆలోచించి RBI ఈ ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ నోట్లని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. సో చూడండి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంకా పెరుగుతున్నా కానీ అదే రకంగా కాగితాల చలామణి కూడా అలానే ఉంది. సో దీనికి కారణం ఏంటంటే అవినీతి, కరప్షన్. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వారందరూ కూడా ఈ నకిలీ నోట్లని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయరు, ఎందుకంటే చేస్తే ఈజీగా వారు దొరికేస్తారు. అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఈజీగా వారు దొరికేస్తారు. సో కాబట్టి నోట్లనే ఎక్కువగా వారు యూజ్ చేస్తారు. సో ఇప్పుడు కనుక ప్లాస్టిక్ నోట్ల అమల్లోకి వస్తే కొంచెం కరప్షన్ చేయడానికి పాల్పడుతున్న వారందరికీ కూడా ఇబ్బంది అనే చెప్పాలి. ఏదైనప్పటికీ ఇది ఒక మంచి నిర్ణయం అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? దీనివల్ల మనకి ఎటువంటి యూజ్ ఉందంటారు? అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంకా పెరుగుతున్న టైంలో ఇలాంటి ప్లాస్టిక్ నోట్ ని తీసుకురావడం అవసరం అంటారా అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.